నేనన్నా ఆజ్ఞ మనం పాపం చేయకుండా ఆపుతుంది, క్రమశిక్షణ మనం పాపం చేయకుండా ఆపుతుంది. అసలు దేవుడు మనకు బైబిల్ ఎందుకు ఇచ్చాడో? ప్రతి మతానికి ఒక గ్రంథం ఉంది. కానీ క్రైస్తవులకి దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభు బైబిల్ ఎందుకు పెట్టాడంటే, తాను ఈ వాక్యానుసారముగా ప్రతి మానవుడు తమ జీవితాన్ని సరిచేసుకోవాలని. అవునట్లా ప్రతి మానవుడు ఈ వాక్యానుసారం తమ జీవనాన్ని కట్టుకోవాలి, వారి ప్రయాణ పద్ధతులు అలా మలుచుకోవాలి. నేను చెప్పిన విచ్చలవిడితనంగా ఉండకూడదు. మనం క్రైస్తవులు విచ్చలవిడితనంగా ఉండకూడదు, విచ్చలవిడితనం పాపం చేయకూడదు, విచ్చలవిడితనంగా బ్రతకూడదు, విచ్చలవిడితనంగా తినకూడదు, విచ్చలవిడితనంగా ఉండకూడదు. క్రైస్తవుడు అంటేనే క్రమములోకి వచ్చిన వాడు. క్రైస్తవుడు అంటేనే లోకాన్ని వదిలేసి క్రీస్తు కొరకు ప్రత్యేకించబడ్డానికి, యేసు క్రీస్తు ప్రభువులా బ్రతకడానికి వచ్చిన వాడు. నువ్వు అలా తీర్మానించుకుని ప్రభు దగ్గరికి బ్రతకడానికి వచ్చావనుకో, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. నిన్ను నిశ్చయముగా దీర్ఘాయుష్మంతురాలుగా, దీర్ఘాయుష్మంతుడిగా చేసి నీకు కలిగిన బాధలన్నిటిలో నుంచి నిన్ను తప్పించి, నీకు కలిగిన నిందలన్నిటిలో నుంచి నిన్ను తప్పించి, నీకు కలిగిన ప్రతి దుస్థితి నుంచి నిన్ను తప్పించి, నీకు నెమ్మదినిచ్చి, తన సొత్తు కాబట్టి, తన ప్రసవ కాబట్టి ప్రతి దినము నీ మీద గురి కలిగి నిన్ను చూస్తూ నీ కొరకు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటాడు. లేకపోతే కష్టం.